చైనా, జపాన్ల స్థాయి అభివృద్ధే టార్గెట్గా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, సెమీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా 3 రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పై సీఎం సమీక్షించారు. మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి, సీతక్క, అజారుద్దీన్ రివ్యూలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర ఎంపీలతో ప్రజాభవన్లో బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 9వ స్కెడ్యూల్లో సవరణ తప్పనిసరి అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలన్నారు బట్టి. ప్రధాని సమయం కేటాయిస్తే సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అటు పార్లమెంటు సెషన్స్ లో ఎంపీలు అడిగిన సమాచారం గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు బట్టి. నీటిపారుదల, విద్యుత్ శాఖ, జీఎస్టీ సహా ఇతర కీలక రంగాల పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్నారు డిప్యూటీ సీఎం. ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టాలనే ధోరణి ప్రతిపక్షాల్లో కనిపిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. పొల్యూషన్ ఇండస్ట్రీలను ఓఆర్ఆర్ బయటకు పంపేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాంధీ భవన్ లో కార్యకర్తలు, ప్రజలను వినతులు స్వీకరించారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ కరప్షన్ చేసిందనే కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందన్నారు. అబద్దాలకు అంబాసిడర్ గా మారిన కేటీఆర్ బీసీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. అసలు బీసీ రిజర్వేషన్లు తగ్గించి తడిబట్టతో బడుగుల గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. 2019లో అప్పటి కేసీఆర్ సర్కార్ బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గించిందన్నారు మంత్రి సీతక్క. బలహీన వర్గాలకు బీఆర్ఎస్, బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% రిజర్వేషన్లు ఇవ్వొద్దని కోర్టులు కొట్టేస్తుంటే బీజేపీ నేతలు పండుగ చేసుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. అటు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బీసీ బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% మంది మొత్తం హిందువులే కదా అని ప్రశ్నించారు. హిందువుల కోసమైనా 42% బిల్లును తెచ్చేలా చూడాలన్నారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రోజు 3242 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. 37440 వార్డు స్థానాలకు 1821 నామినేషన్లు వచ్చాయి. తొలి విడత నామినేషన్లకు ఈ నెల 29 ఆఖరు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలు సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్ గా ఎదిగిందన్నారు. అంతరిక్షంలో ప్రయాణించే స్థాయి నుంచి అంతరిక్ష రంగాన్ని ముందుండి నడిపించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. నేడు 70,000 కోట్ల విలువైన భారత స్పేస్ ఎకానమీ 2033 నాటికి 4 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 42% కాకుండా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ భవన్లో కల్వకుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9న ప్రకటన ఉండేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ పై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రేవంత్ గ్యాంగ్ కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు హరీష్ రావు.
బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంలో రూటు మార్చింది ఏపీ సర్కార్. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు DPR కు టెండర్లు పిలిచింది. నల్లమల సాగర్ వరకే బనకచెర్లను పరిమితం చేసేలా నిర్ణయం తీసుకుంది. బనకచెర్ల లింకులో అనుకున్న తొలి 2 దశలు యథావిధిగా ఉండనున్నాయి. బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు DPR సేమ్ ఉంది. బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ వరకు నీటిని లిఫ్ట్ చేయనున్నారు.